హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఉన్నదానిని నిర్లక్ష్యం చేస్తూ లేని దానికై ఆరాటపడుతూ ఉంటే మనం ఉన్నంతకాలం మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేం. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటాయేమో కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. మనం దేన్నైనా పరీక్షించొచ్చు, కానీ మనిషి యొక్క సహనాన్ని పరీక్షించకూడదు. ఎందుకంటే అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. దేనినైనా నీ బలంతో సాధించాలి, కానీ అవతలి వారి బలహీనతతో కాదు. పరిస్థితులనేవి మన ఆధీనంలో లేనివి, కానీ మన ప్రవర్తన మాత్రం మన స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. ఏ రిలేషన్ అయినా అద్దంలా ఉండాలి, లేదా నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని వదిలి వెళ్ళదు. బంధం విలువ తెలియని వారు బాధ పెడుతూనే ఉంటారు. బంధాన్ని విడదీసుకోలేని వారు బాధపడుతూనే ఉంటారు. ఇది కొందరికి తొందరగా అర్థమవదు. అర్థమయ్యే సమయానికి మనతో ఎవ్వరూ ఉండరు. మనిషిని నడిపించేది నమ్మకం. ఆ నమ్మకం నీకు లేనప్పుడు నీతో ఎవ్వరూ ఉండరు. మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు, మన మనసుతో పని. మనల్ని బాధ పెట్టేవారికి మన మనసుతో అవసరం లేదు, వారి అవసరంతో పని. ఇతరుల వ్యక్తిత్వం నచ్చితే స్నేహంగా ఉండు, నచ్చకపోతే దూరంగా ఉండు. అంతేకాని స్నేహం చేస్తూనే వారి వ్యక్తిత్వాన్ని కించపరచుకు, వారి గుండెను గాయపరచుకు. నీకు ఎవరైనా నచ్చకపోతే వారు మాట్లాడకుండా వదిలి వెళ్ళిపో. అంతేకాని ఎంత మాత్రము మోసం చేయకు. మీ బలం ఎవరికి తెలియకపోయినా బ్రతికేయవచ్చు, కానీ మీ బలహీనతను ఎవరికి తెలియనివ్వకండి, బ్రతకనివ్వరు. అరవని కుక్క, నిలకడగా ఉన్న నీరు, మౌనంగా ఉన్న శత్రువు, ఈ మూడింటి పట్ల అప్రమత్తంగా ఉండండి. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని, అసూయతో ఏడ్చేవాడిని ఏడవని. నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒక రోజు ఆ నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే నీ సహాయం కోసం నీ దగ్గరకు వస్తారు. అనుమానంతో బ్రతికేవాడికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు. శరీరం కుంటిదైనా గుడ్డిదైనా పెద్ద సమస్య కాదు. ఆలోచనలు కుంటివి గుడ్డివి అయితేనే పెద్ద సమస్య. పని ఉంటేనే పలకరింపు, లేకుంటే చీదరింపు. అవసరం ఉంటేనే అభిమాన వర్షం, అవసరం తీరేక తగిలేసే రకం. ఇదే నేటి మనిషి తీరు. మిమ్మల్ని హేళన చేసే వారి గురించి అస్సలు పట్టించుకోకండి. మీరు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు, అది వాళ్ళ నైజం. ఈ రోజుల్లో జనాలు చెబుతున్నది ఏమిటి అని ఎవరూ వినడం లేదు. చెబుతున్నది ఎవరు అని మాత్రమే చూస్తున్నారు. చెప్పేవాళ్ళు చేరదీయరు, అనేవాళ్ళు ఆదుకోరు, వినేవాళ్ళు విలువ ఇవ్వరు. ఎవరికి ఎవరు ఏం చేయరు, చేసినట్లు నటిస్తారంతే. మీరు ఎవరి వద్ద నుండైనా ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ముందు మీరు ఇవ్వడం నేర్చుకోండి. ఎదుటివారు నిన్ను ఎంత రెచ్చగొట్టినా చిరాకు పడి వారికి సమాధానం చెప్పకు, మౌనంగా ఉండు. మంచి మనిషి మహారాజు అయినా కష్టాలు తప్పవు. నీతిపరుడు నిజాయితీగా బ్రతికినా నిందలు తప్పవు. మన జీవితంలో చదివి తెలుసుకున్న వాటికంటే గాయపడి తెలుసుకున్నవే చాలా ఎక్కువ. మీరెప్పుడూ మూర్ఖులతో వాదన పెట్టుకోవద్దు, ఎందుకంటే వారు ముందు మిమ్మల్ని వారి స్థాయికి దిగజార్చుతారు. ఆ తర్వాత వారికున్న అనుభవంతో మిమ్మల్ని ఓడిస్తారు. మీ గురించి ఆలోచించండి, బలపడతారు. పక్కవారి గురించి ఆలోచిస్తే బలహీనపడతారు. ఎదిరించి పోరాడే శత్రువు కన్నా నమ్మించి నట్టేట ముంచే మిత్రుడు చాలా ప్రమాదకారి. ఆవేశానికి అరుపులు ఎక్కువ, ఆలోచన తక్కువ. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, ఆయుష్ తక్కువ. నిజానికి శత్రువులు ఎక్కువ, సావాసం తక్కువ. స్నేహానికి సాన్నిధ్యం ఎక్కువ,
పట్టింపులు తక్కువ. తగిలే గాయం గురించి కాదు, ఎలా కోలుకోవాలా అని ఆలోచించండి. పడిపోవడం గురించి కాదు, ఎలా నిలబడాలి అని ఆలోచించండి. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. మనం కట్టుకునే బట్టల్లో కలర్ ముఖ్యం కాదు, కంఫర్ట్ ముఖ్యం. మనకు కనిపించే ముఖాల్లో కలర్ ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. మీరు ఎంత సంపాదించినా అది శాశ్వతం కాదు. మీరు గెలిచినా ఓడినా మిమ్మల్ని విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకోండి, అదే శాశ్వతం. గాలి ఎటు వీచినా సముద్రంలోని అలలు మాత్రం తీరం వైపే వస్తాయి. నీ గురించి ఎవరు ఎన్ని చెప్పినా నువ్వేంటో తెలిసిన వాళ్ళు మాత్రం నిన్ను వదలక చివరి వరకు నీతోనే ఉంటారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా గెలవడానికి మనకెప్పుడూ ఒక అవకాశం ఉంటుంది. అదే సంకల్పం అనే ప్రయత్నం. మన చేతికి ఉన్న అన్ని వేళ్ళు సమానంగా లేనట్లే లోకంలో అందరూ వ్యక్తులు ఒకేలా ఉండరు. మనకు నచ్చకపోతే చూసి మనసులో నవ్వుకొని వదిలేయడం తప్ప అందరినీ మార్చలేం. నది నదిలా ప్రవహిస్తూ ఉన్నంతకాలం దానిని పవిత్రంగానే చూస్తాం. ఎప్పుడైతే సముద్రంలో కలుస్తుందో అప్పుడు దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది. అలాగే నువ్వు నువ్వులా ఉన్నంతకాలం సంతోషంగానే ఉంటావు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలి అనుకుంటావో అప్పుడే నిన్ను నువ్వు కోల్పోతావు. నిన్ను ఎలాగైనా మార్చాలని చూసే ప్రపంచంలో నువ్వు మారిపోవు. జీవితంలో కొన్నిసార్లు మనల్ని మనమే కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఎందుకులా అయిపోయావని నీ మనసు నిన్ను ప్రశ్నిస్తుంది. నీ మెదడు నిండా చాలా ఆలోచనలతో నిండిపోతుంది. జీవితం మనల్ని మార్చేసింది కదా అని మనకే అనిపిస్తుంది. విషం వేషం రెండు కూడా ఒకటే. ఎందుకంటే విషం మనిషిని చంపుతుంది, వేషం మనసును చంపుతుంది. అందుకే అంటారు, నటించే బంధాలు ఎన్నటికీ శాశ్వతం కాదని. నీకు ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు నీకు ఎలా ఉందో, ఆ ఇష్టం వలన వేరొకరు బాధపడకుండా చూసుకునే బాధ్యత కూడా నీ మీదే ఉంది. ఇప్పుడు నీకు సమయం అనుకూలంగా ఉందని ఎవరిని చిన్న చూపు చూడకు. అదే సమయం వాడికి అనుకూలిస్తే నీకు ప్రతికూలంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. నీ అవసరం లేని చోట నువ్వు అవకాశం కలిగించుకుని మాట్లాడినా దాన్ని అనవసరంగానే చూస్తారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గుర్తుంచుకో, నువ్వు ఇష్టపడే వాళ్ళు నీకు విలువ ఇవ్వకుంటే నువ్వు ఎంత బాధపడతావు. నిన్ను ఇష్టపడే వాళ్ళు నువ్వు విలువ ఇవ్వకున్నా వాళ్ళు అంతే బాధపడతారు. కోపం ఉన్న చోట ప్రేమ ఉంటుందంటారు. అలా అని ప్రేమని చూపించడం మానేసి కోపాన్ని చూపిస్తూ ఉంటే ప్రేమ చూపించే వారికి సహనం చచ్చిపోతుంది. నువ్వేమిటో అన్నది ఒకరికి తెలియాలి అంటే సాయం చేసి చూడు. ఒకరేమిటో నీకు తెలియాలంటే సాయం అడిగి చూడు. మిమ్మల్ని వద్దు అని దూరం పెట్టిన వారిని ఇబ్బంది పెట్టకుండా మనం దూరంగా ఉండటమే మంచిది. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మేలు.